ఈ స్థలం గురించి మాట్లాడతాను నేను. వాళ్ళకి ఎంత చెప్పినా కూడా బుద్ధి ఉండట్లేదు, జ్ఞానం ఉండట్లేదు. అసలు గడ్డి తింటున్నారా, మరి ఏం తింటున్నారో తెలిసి వాళ్ళు ఏ రకంగా ఎల్లాడిస్తున్నారంటే మమ్మల్ని అల్లాడుస్తున్నారండి. వాళ్ళు ఏ రకంగా బాధపడతారంటే బాధపడుతున్నారు. అది 5 ఎకరాల 20 సెంట్లు భూమి అని చెప్తున్నానండి. పదే 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 చెబుతుంది ఇదే మాట నేను. అది ఆక్రమించుకొని కబ్జా చేసి ప్యాట్లు వేసి 4 ఎకరాల 37 సెంట్లు అమ్మేశారండి మాది భూమి. ఎవరు? అనిలు, బుజ్జి, మరి బాలసాని, ఇంటి పేరు బాలసాని రాజేశ్వరరావు కలిసి అమ్మేశారు. ప్యాట్లు వేసుకొని అమ్మేసుకున్నారు. దాంట్లో 10 సెంట్లు ఖాళీగా ఉంది ఇళ్ల స్థలం. ఆ ఇళ్ల స్థలం మేము కోర్టులో వేసున్నాం. కోర్టులో కేసు నడుస్తుంది. లాయర్ గారికి కూడా 1,50,000 కట్టాం మేము. 1,50,000 కడితే ఇప్పుడు అతను ఫోన్ ఎత్తట్లా ఏమెట్లా, వాళ్ళకి అమ్ముడు పోయి మాకు ఫోన్ ఎత్తట్లా ఏమెత్తట్లా సమాధానం చెప్పట్లా మాకు అసలు ఆ లాయరు. ఇప్పుడు ఆ ప్యాటు వారం క్రితం బాగు చేశారండి వాళ్ళు. 10 సెంట్లు బాగు చేసి 2 రోజుల క్రితం ఇనప రాడ్లు పైపులు దాంట్లో పాతి రేకులు దించారు. దాంట్లో అది అక్రమంగా అన్యాయంగా చేస్తున్నారు. అది ఎవరన్నా కూడా కొనగాకండి. వాళ్ళు కట్టినా ఎవరన్నా వెళ్ళినా కూడా చచ్చిపోతారు. దాంట్లో ఎవరు బతకడు. ఎందుకంటే ఆ ప్యాటు 30 సంవత్సరాల నుంచి ఉంటుంది. మా వాళ్ళు చచ్చిన వాళ్ళు ఎవరు దాంట్లో పోనీరు. ఎవరన్నా వెళ్ళినా సత్యమే. ఎందుకంటే పక్కన ప్యాట్ ఒకటి అమ్మారు మాది, మా అన్నది. ఆ ప్యాట్ కొన్నవాళ్ళు 10 మంది మారారు. దాంట్లోకి ఆ ప్యాట్లోకి 10 మంది మారారు కొన్నవాళ్ళు. 10 మంది కూడా ఎవరు కుటుంబాలు సరిగ్గా లేవు. కొన్నవాళ్ళు చాలామంది చనిపోయారు దాన్ని కొన్నవాళ్ళు. అట్లా 30 సంవత్సరాల నుంచి ఆగిపోయింది ఆ స్థలము. 30 సంవత్సరాల నుంచి కూడా పెద్ద పెద్ద చెట్లు మాలు ఉన్నాయి, పెద్ద పెద్ద మాలు ఉన్నాయి. అది కూడా నేను వీడియో పెట్టిన లోగడ అంతకుముందు కూడా పెట్టాను. కావాలంటే ఇప్పుడు మళ్ళీ పెడతా ఆ వీడియో కావాలంటే చూడాలనుకుంటే. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్లని నరికిచ్చేసి బాగు చేసి ప్యాట్ బాగు చేసి 5 రోజులు ఆపేసి తర్వాత 2 రోజులు అవుతుంది. దాంట్లో ఇనప పైపులు పాతి రేకులు దించాడు. అనిలు పేరు, అనిలు జగన్ సారు పార్టీలో ఉంటాడు. అనిల్ పేరు, వాళ్ళ తమ్ముడి పేరు బుజ్జి. అవి మామూలు అక్కడ పిలిచే పేర్లు, రోజువారీ పిలిచే పేర్లు. అసలు పేర్లు వేరే ఉంటాయి. అసలు పేర్లు నేను చెప్పానండి, వాళ్ళ పేర్లు వేరే ఉంటాయి. మరి ఆ స్థలం కొన్న ఇబ్బంది పడతారు, కొనగాకండి. ఇప్పుడు దాంట్లో రేకులు వేశారు. ఎందుకు? అట్ట కెలికితే మేము వస్తాం గొడవ పెట్టుకొని చూస్తున్నారు. లోకడ 2 చంపేశారు మా ఇంట్లో వాళ్ళని. మా అన్నయ్యని చంపేశారు, మా అమ్మని చంపేశారు. ఆ భూముల కోసం, స్థలాల కోసం వాళ్ళు ఆ రకంగా మమ్మల్ని ఏదెత్తున్నారు, బాధపడుతున్నారు. ఎవరు కొన్నా ఇబ్బంది పడతారు. ముందు దాంట్లో ఎవరు కొన్నా ఇబ్బంది పడతారు. ఎవరు కొనగాకండి, ఎవరు వెళ్ళగాకండి. ఆ స్థలం దగ్గరికి కూడా ఫ్యాట్ శుభ్రం చేసి దాంట్లో రేకులు దించారు. 2 అన్నదమ్ములు ఆక్రించారు దాన్ని. అన్నదమ్ములు 5 సెంట్లు అని 10 సెంట్లు అది 5 సెంట్లు అని దొంగ పట్టాలు తెచ్చుకున్నారు. దొంగ పట్టాలు ఎంఆర్ నుంచి లంచాలు కట్టి తెచ్చుకున్నారు వాళ్ళు. రికార్డులో కానీ అడంగల్లో కానీ మా పేరులో ఉన్నాయి. అసలు పేరు కూడా మాదే ఉంది దేంట్లో పట్టాలో. అసలు పట్టాలో ఒరిజినల్ పట్టది. ఆ పట్టా మీద కూడా మా అమ్మ పేరే ఉన్నది. అది ఇంతవరకు మేము ఎవరికి అమ్మింది లేదు, చేతులు మారింది లేదు. వీళ్ళు కబ్జా చేసి ఆ పని చేస్తున్నారు. ఆయన పేరు అనిలు, బుజ్జాలు, 2 పేర్లు అన్నదమ్ముళ్ళు. ఆ ప్యాటు అమ్మాలని చూస్తున్నారు. అమ్మాలే లేకపోతే కట్టి అన్న గోడలేసి వెనక చూపించి అమ్మేలని చూస్తున్నారు దాన్ని. ఎవరు కూడా దయచేసి కొనగాకండి ఆ ప్యాట్ని. సీతానగరం గోరా కాలనీలో ఉంటుంది ఆ ప్యాటు. గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం బోటేటంబడి. నేను అన్ని వరకు చెప్పాను. నేను ఒక వీడియో కూడా పెట్టాను దాన్ని. ఇవాళ నాకు తెలిసింది దాంట్లో ఇనప పైపులు పాతి రేకులు దించాడు. దాంట్లో రేకులు దించాడు. ఎందుకు? అలా చూపించి అమ్మేయాలని. చెట్లుంటే ఎవడు రాట్లే బేరం అని చెప్పి అట్లా చేశాడు. తర్వాత వచ్చి బోకర్లను పెట్టుకున్నాడు. ప్యాట్లు బేరం తెచ్చే బోకర్లను పెట్టుకున్నారు. బోకర్ల మాటిని కూడా ఎవరు కూడా మీరు అసలు వెనకాకండి. ఎందుకంటే బోకర్లు 4 మాటలు చెబుతారు. అది మంచిది, ప్యాటు పేషీలు లేవు, అయ్యి లేవంటారు. అక్కడ ఏ ప్యాట్ అయిన చూడండి పేషీలు ప్యాట్లు. అక్కడ ఏ ప్యాటు కొన్నా పేషీలు. అక్కడ ఎవరు కూడా చూసి 10 దిక్కలు అడిగి కొనాలనుకుంటే కొనుక్కోండి ఏదైనా సరే. అది పేషీల్లో ఉంది, గొడవల్లో ఉంది, కేసులు ఉన్నాయి. దానికి కోర్టులో కూడా నడుస్తుంది, కేసు నడుస్తుంది. ఇప్పుడు ఆ లాయర్ని కూడా ఆయన కొనేశారు. మేము పెట్టుకున్న లాయర్ని కూడా ఇప్పుడు మేము డబ్బిచ్చి పెట్టాము ఆ లాయర్ని. ఆ లాయర్ని కూడా వాళ్ళు కొనేశారు. ఆ లాయర్ మాకు ఫోన్ కూడా ఎత్తట్లా, సమాధానం చెప్పట్లా. మాకు 1,50,000 కట్టాం మేము. 1,50,000 ఖర్చు అయింది మాకు ఆ లాయర్ని పెట్టుకోటాక ఆ స్థలానికి, ఆ 10 సెంట్ల స్థలానికి. మరి ఎంఆర్ఓ వాళ్ళు కూడా మరి ఎట్లా ఇస్తున్నారో తెలియట్లేదు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఎట్లా ఇస్తున్నారో తెలియట్లేదు. మరి వాళ్ళు పర్మిషన్ ఎట్లా ఇస్తున్నారో తెలియట్లేదు. అది దొంగ స్థలం ఆపుకొని ఆ కబ్జా చేసి రౌడీజంగా గోండాయిజంగా చేస్తున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళు తగ్గట్లేదు, ఇంకా రౌడీజం సాగిస్తూనే ఉన్నారు. ఎందుకు ఎట్లా చేస్తున్నారో తెలియట్లేదు. మరి ఇప్పుడు మేము వెళ్తే మా మీద కొట్లాట జరగాల్సి వస్తున్నారు వాళ్ళు.
ఎందుకంటే లోగడ ఒకళ్ళు చేశారు మా మీద పొలం దగ్గర చేశారు కొట్లాట. ఇప్పుడు వీళ్ళు తారయ్యారు, వీళ్ళు కూడా మళ్ళీ పిలిచి మమ్మల్ని ఎవరో ఒకరు కొట్టాలి, ఎవరో ఒకరు ఎవరు చంపేసి వస్తున్నారు. ఎందుకంటే అంతకుముందు చంపేశారు కాబట్టి ఇద్దరిని, మా అమ్మని మా అన్నయ్యని చంపేశారు కాబట్టి ఇప్పుడు ఇంకా ఎవరో చంపాలని చూస్తున్నారు వాళ్ళు. ఈ భూముల కోసం స్థలాల కోసం ఎంతకని తెగబడుతున్నారు. మరి చంద్రబాబు అన్నయ్య ఇసుమంటి స్థలాలు పట్టుకొని కొద్ది న్యాయం చేస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ బాబు కానీ మరి ఇసుమంటి స్థలాలు ఎన్నో ఉన్నాయి, ఆ స్థలాల కోసం ప్యానాలు పోతున్నాయి. వాళ్ళు బాగానే ఉంటున్నారు, కబ్జా చేసిన వాళ్ళు బాగానే ఉంటున్నారు, పోగొట్టుకున్న వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళని చంపేస్తున్నారు. అయితే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే కొంచెం పెద్దవాళ్ళకి పంపించని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పదే అని చెబుతున్నాను పొలం గురించి స్థలం గురించి అని. 5 ఎకరాల 20 సెంట్ల భూమిని కబ్జా చేశారు. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చిరబాబు కుటుంబం ఆక్రమించుకొని ఫ్యాట్లు వేసుకొని అమ్మేసి వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. మేము అన్యాయం అయిపోయాం. మేము ఒక్కింటోళ్ళు అయిపోయాం. అక్కడ మేము కాస్ట్ కూడా మాది కూడా మేము ఆ కాస్ట్ వాడిన కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. మమ్మల్ని కులాలు ఎత్తి తిట్టి మమ్మల్ని ఎంతో నాన్నమైన బాధలు పెట్టారు, ఎన్నో బాధలు పెట్టారు, నరకం చూపించారు మా వాళ్ళు. ఎన్ని బాధలు పడ్డాము మేము అక్కడ. మేము వాళ్ళు పక్కనే ఉండేది, పక్కనే ఉండి మమ్మల్ని ఎన్ని పోటు పొడిచారు మా అమ్మని. ఆ పక్కనే చేరి వాళ్ళ ఇంటికాడు మా అమ్మ కాడికి వచ్చి ఒకప్పుడు తిండి లేదు వాళ్ళకి, మా అమ్మ తీసుకొచ్చి పెట్టేది వాళ్ళకి. మా అమ్మ తీసుకొచ్చి రైతుల కాడ అడుక్కొచ్చి పచ్చళ్ళు గుడ్డలు అడుక్కొచ్చి ఇచ్చింది వాళ్ళకి. ఒకప్పుడు తిండి లేదు, మా భూములు వేసుకొని బాగుపడ్డారు వాళ్ళు. మా భూములు వేసుకొని ప్యాట్లు వేసి అమ్ముకొని బాగుపడ్డారు. వాళ్ళకి ఏమి లేదు అంతకుముందు, అని పొలం ఉంది కానీ ఇంకేమి లేదు. వాళ్ళ పొలం కూడా అమ్మేసుకొని మళ్ళీ అడ్డం తగులుతున్నారు. వాళ్ళ పొలానికి కూడా అమ్మింది అమ్మటం వాళ్ళని బెదిరియటం, డబ్బులు పిక్కోవటం, కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని బెదిరియటం, డబ్బులు పిక్కోవటం, ఇదే పని వాళ్ళు. ఇంక రెండో పనే లేదు. వాళ్ళు పనులు చేయరు, పనులకి వెళ్ళరు, ఏమి వెళ్ళరు, ఈ కష్టపడలేరు వాళ్ళు. ఇట్లాగ ఊరికొచ్చిన సొమ్ముకి ఆశపడతా ఉంటారు వాళ్ళు. ఊరికొచ్చిన సొమ్ముకి ఆశపడి అట్లా జరుగుతుంది అక్కడ. ఎవరు కూడా ఆ ప్యాట్గాడికి వెళ్ళండి, చూడండి, అసలు మీరు చూడండి, ఆ ప్యాట్ని చూడండి. సతరం కూడా ఆ ప్యాటు మధ్యలో ఉంటుంది. ఆ ప్యాటు 5 ఇళ్ళ తర్వాత ఉంటుంది. ఆ ప్యాటు 5 ఇళ్ళ తర్వాత ఉంటుంది. లోన్ ఉంటుంది, రోడ్డు అంచులు కూడా ఉండదు, లోన్కి ఉంటుంది. అది గోరా కాలనీ, సీతానగరం గోరా కాలనీ, గుంటూరు జిల్లా. సీతానగరం అంటే వాళ్ళు ఎక్కడ అనుకున్నారు, గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం గోరా కాలనీ, బోటేటంపటి. ఆ ప్యాటు కూడా చక్క పలకలుగా ఉంటుంది, వంకల టెంకలు కూడా ఉండదు, పలకలు కూడా ఉంటుంది. ఆ ప్యాటు కూడా చక్కగా ఉంటుంది. మరి 5 ఇళ్ళు తర్వాత ఉంది, 5 ప్యాట్ల తర్వాత ఉంది ఆ ప్యాటు మాది. ఇప్పుడు వాళ్ళు అమ్మేయాలని చూస్తున్నారు, దాంట్లో ఏదైనా కట్టి శుభ్రం చేస్తే బేరం వస్తుందని చెప్పి చేస్తున్నారు. బోకర్లను పెట్టుకున్నారు, 4-3 బోకర్లను పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకొని వాళ్ళకి మీకు 5 లక్షలు ఇస్తాము, 10 లక్షలు ఇస్తాము, మీరు బేరం తీసుకురండి, ఆ ప్యాట్కి బేరం తీసుకురమ్మని చెప్తున్నారు. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పటం, ఎవరికి పడితే వాళ్ళతో మాట్లాడటం, పలానా సాటి ప్యాట్ ఉంది రాండి, పలానా ప్యాట్ చూసుకోండి. వాళ్ళకు కూడా సలహాలు ఇచ్చింది కూడా వీళ్ళే, ఈ బోకర్లే. వాళ్ళకి సలహాలు ఇచ్చింది కూడా బోకర్లే. ఎట్లాగా మీరు చెట్లు ఉన్నాయి కాబట్టి ఎవరు కొండో, మీరు బాగు చేయండి, సదరం చేయండి, మేము వ్యాపారస్తులు తీసుకొస్తాము, బేరగాళ్ళు తీసుకొస్తాము అని చెప్పి వాళ్ళు ఇచ్చే డబ్బు కాసిపడి కక్కుర్తిపడి ఆ పెంట తినపోతే ఏం పోయింది, ఆ పెంటకి ఆశపడి ఎగబడుతున్నారు. ఆ పెంట తినపోతే ఏం పోయింది, కష్టపడచ్చుగా, ఒళ్ళు లేదా, కాళ్ళు లేవా, చేతులు లేవా, కష్టపడి తినచ్చు కదా. ఎవడో సొమ్ముకి ఎందుకు అట్లా కక్కుర్తిపడి ఆశపడతాం? ఎవడో సొమ్ముకి ఎంతో చెప్తున్నాం మేము, మొత్తుకొని చెప్తున్నాం, ఎంతగానో నేను చెప్తాను. ఎన్నో వీడియోలు చేస్తున్నాను, వీడియోలు కూడా ఎంతోమంది చూస్తున్నారు, ఎంతమందో చూస్తున్నారు మా వీడియోలు. ఎంతమంది చూస్తున్నా కూడా వాళ్ళకి జ్ఞానం లేదు, బుద్ధి లేదు. ఈ ప్యాట్లు ఇట్ట ఆక్రమించుకొని కబ్జా చేసి ఒక రౌడిజంగా, గోండాయిజంగా పార్టీలను అడ్డం పెట్టుకొని ఈ రకంగా చేస్తున్నారు. మరి గవర్నమెంట్ కూడా ఎందుకు పట్టించుకోవట్లేదో తెలియట్లేదు. మరి ఎంఆర్ఓ వాళ్ళకి ఎట్ట ఇస్తున్నారో, మున్సిపాలిటీ కమిషనర్ వాళ్ళు ఎట్టిస్తున్నారో, మరి పర్మిషన్ ఎట్టిస్తున్నారో తెలియట్లేదు నాకు. వాళ్ళ స్థలం కాదు అది, వాళ్ళ దగ్గర ఏ కాగితాలు లేవు. మా కాగితాలు నూకేసి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, అంతేగాని వాళ్ళ దగ్గర ఎస్టిమేట్ కాగితాలు లేవు. లంచం ఇచ్చి వాళ్ళు ఆకట్టుకుంటున్నారు. ఎంఆర్ఓకి, మరి మున్సిపాలిటీ కమిషనర్కి, వీళ్ళకి లంచం ఇచ్చి ఆ కాగితాలు పుట్టించుకొని వాళ్ళ పేర్లు ఎక్కించుకొని ఇలా చేస్తున్నారు. ఆ మున్సిపాలిటీ కమిషనర్ అని తెలీదా? ఆ ప్యాట్ ఎవరిదైంది కూడా తెలీదా? ఎంఆర్ఓ తెలీదా? రికార్డులో ఉండలేదా? అడంగల్లో ఉండలేదా? ఎవరెవరి భూములని, ఎవరెవరి స్థలాన్ని తెలియట్లేదు వాళ్ళకి. ఎందుకంటే చేస్తారో తెలియట్లేదు. మరి అధికారులు ఎటు చేస్తున్నారు, అధికారులే బాధపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నాం మేము. మరి మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాము. 5 ఎకరాల 20 సెంట్ల భూమి
మరి కబ్జా చేశారు. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్ర చిరబాబు కుటుంబం ఆక్రమించుకొని, ఈ భూమిని ఆక్రమించుకొని, ఫ్యాట్లు వేసుకొని, అమ్మేసి సొమ్ము చేసుకొని వాళ్ళు ఇష్టసారం చేస్తున్నారు. మీరు చూడండి, వీడియో చూడండి. నేను పదే వీడియోలు చేస్తూనే ఉన్నాను. నేను పెడుతూనే ఉంటున్నాను. ప్రతి వీడియో నేను పెడుతూనే ఉన్నాను యూట్యూబ్లో. చాలామంది చూస్తున్నారు కానీ వాళ్ళకి మటుకు బుద్ధి రావట్లా. మనిషి పుట్టినోడైతే కొంచెం సిగ్గు శరం ఉంటుంది. మనిషి జన్మెత్తల ఎవరు కూడా ఎవడో సొమ్ము వేసుకొని ఎట్టా బాగుపడతా నాకు అర్థం కావట్లా. ఒకడు సొమ్ముకు ఒకడు ఎట్టాసి పడుతున్నాడు అర్థం కావట్లా నాకు. ఇప్పుడు భూమి మాది, అసలు వాళ్ళకి ఏం సంబంధం? అసలు వాళ్ళు ఎవరు? మా నాన్నకి మా అమ్మకి అని పుట్టారా? మా కులానికి పుట్టారా? మా మాదిగోళ్ళకి పుట్టారా? ఎవడికి పుడితే ఆ భూమిని ఆక్రమించుకుంటున్నాడు, ఆ భూమిని ఫ్యాట్లేసి అమ్ముకుంటున్నాడు. అసలు ఎట్లా ఆక్రమించాడు? మా ఇంట్లో ఇద్దరు చంపేసి ఆ భూముల్ని ఆక్రమించుకొని ఇళ్ళల్లో బడి కాయచల మొత్తం నూక్కెళ్ళిపోయి, మా దగ్గర నూక్కెళ్ళిపోయి ఈ రకంగా మమ్మల్ని ఏదిస్తున్నారు. మేము ఒక్కింటోళ్ళు అయిపోయాం. అక్కడ లేరు, మాకు ఎవరు లేరు, ఒక్కింటోళ్ళు అయిపోయాం. దానికి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు, ఎంత బాధ పెడుతున్నారు, చాలా బాధ పెడుతున్నారు. మీరు చూడండి, వీడియో చూడండి, ఇచ్చుకోకండి. ఎవరు కూడా కోప్పడగాకండి. ఎందుకంటే నా సమస్య అది. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఆగిన పేట కూడా బాగు చేసి వాళ్ళు రేకులు వేస్తున్నారంటే మాకు ఎట్టొడుతుంది? 30 సంవత్సరాల నుంచి ఖాళీగా పేటు. 30 సంవత్సరాల నుంచి, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, నెల కాదు, 2 నెలలు కాదు, 30 సంవత్సరాల నుంచి ఆ పేట అలా ఉండిపోయింది. మాకు 1980లో ఇచ్చారు ఆ భూమిని. 1980లో ఇచ్చారు. మరి అప్పుడు ఇచ్చిన భూమి అది ఇందిరాగాంధీ టైంలో వచ్చిన భూమి అది. ఇందిరాగాంధీ బంగారు తల్లి. అప్పుడు ఇళ్ల స్థలాలు, పొలాలు పంచిందామా, పేదవాళ్ళకి, లేని వాళ్ళకి అని ఇచ్చింది. కుటుంబం బతకండి, భూమి పండించుకొని తినండి, మరి పంట వేసుకొని తినండి, మరి ఇళ్ల స్థలం కూడా 10 సెంట్లు ఇచ్చింది, ఇల్లు వేసుకొని బతకండి అని. ఆ తల్లి, బంగారు తల్లి మట్టిలో ఉంది. ఈ రోజున ఎంతమంది బతికారు ఆమె ఇచ్చిన భూముల మీద. ఎంతమంది ఈ రోజున ఎంతమందికి ఆమె సహాయం చేసింది, ఎంతమందికి భూములు పంచిందో, ఎంతమంది స్థలాలు పంచిందో. ఈరోజు ఒక 5 సెంట్లు ఇట కష్టం అయిపోతుంది. ఎవరు కూడా ఇప్పుడు ఏ అధికారం వచ్చినా కూడా 5 సెంట్లు లేనివాడు బేదవాడికి ఈలేకపోతున్నారు. మరి ఆ రోజుల్లో 2 ఎకరాల 50 సెంట్లు కుటుంబానికి ఇచ్చింది, 10 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చింది, మరి భూమి ఇచ్చింది, ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ఆమె ఇందిరాగాంధీ తల్లి, బంగారు తల్లి. అట్లా ఇచ్చింది భూములు. ఆ రోజు ఇచ్చిన భూములు ఇవాళ రేట్లు పలుకుతున్నాయి. రేట్లు కోట్లు పలుకుతున్నాయి, కోట్లు. మహానాడు, సీతనగరం ఆ భూములు మరి బైపాస్కి వచ్చేసి మరి 25 కోట్లు, 30 కోట్లు ఉందంటున్నారు. మరి తిందకుంది కాబట్టి మాది ఎట్లేదన్నా 15 కోట్లన్నా అయ్యిద్ది ఎకరం. మరి 5 ఎకరాల 20 సెంట్లు భూమి. అప్పుడు ఎంత ఆస్తి మాది పోయింది. మేము ఎంత బాధపడుతున్నాం. నిలువ నీళ్ళు లేకుండా చేశారు ఆ ఎదోల. మాకు సన్నాసి మంద, ఆ మంద సన్నాసి మంద మమ్మల్ని రకంగా ఏదిచ్చి మమ్మల్ని బాధ పెట్టి ఇట్లా చేశారు. కష్టపడలేరు వాళ్ళు, కష్టపడి రూపాయి తెచ్చుకోలేరు. లోకుల సొమ్ము ఎక్కడ తేరగొస్తే ఆ సొమ్ము తెచ్చుకుంటారు, ఎక్కడ తేరగొంటే ఆ సొమ్ము వేసుకుంటారు వాళ్ళు. ఎవరు భేదవాళ్ళు ఉంటే వాళ్ళు నోళ్ళు కొడతాం, ఎవడు అన్యాయంగా వాళ్ళని కొట్టి లాక్కొచ్చుకోవటం. ఇదే వీళ్ళ పని. ఇంక రెండో పని లేదు. మరి గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు. ఏం చేయలేకపోతుంది వాళ్ళని. గవర్నమెంట్ కూడా వాళ్ళకి భయపడిపోతుంది. గవర్నమెంట్ నాకు అర్థం కావట్లా. వాళ్ళకి భయపడిపోతుంది. వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళకి భయపడిపోతున్నారు. మా ఇంట్లో ఇద్దరు చంపేశారు, మొత్తుకుంటున్నాం. మేము ఎంతో బాధపడుతున్నాం. మా ఆస్తి అంతా పోయింది, మా అమ్మ బంగారం అంతా పోయింది, మా అమ్మని చంపేశారు, మా అన్నని చంపేశారు. 5 ఎకరాల 32 సెంట్లు, 5 ఎకరాల 28 సెంట్లు భూమిని ఆక్రమించుకున్నారు, కబ్జా చేశారు, ప్యాట్లేసి అమ్మేసుకున్నారు. ఎంత చెప్పినా కూడా ఎవరికి అర్థం కావట్లేదు. నేను పదే వీడియోలు పెడుతూనే ఉన్నాను. ఎవరు ఆలకించట్లేదు. ముందు అసలు ఎవరు ఆలకించట్లేదు. ఎవరైనా సరే ఆ ప్యాట్ కొనాలనుకుంటే అసలు వాళ్ళు మేము ఉన్నాము, మా దగ్గరికి వచ్చి మీరు కనుక్కోండి. తాడేపల్లి బోసమ్మ సెంటర్లో ఉంటా నేను. నా పేరు శాంతి. ఇక్కడికి వచ్చి అడిగితే ఎవరైనా చెబుతారు. మరి నాకు ఛానల్ కూడా ఉంది కాబట్టి తాడేపల్లి కే శాంతి యూట్యూబ్లో నాకు ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు. ఆ ఛానల్ కూడా ఎవరు అడిగినా చెబుతారు నన్ను. గుంటూరు జిల్లా తాడేపల్లి, సీతానగరం, గోరా కాలనీ, బోటేటెంప్టీ ఆ స్థలం ఉంది, ఆ ప్యాట్ ఉంది. ఆ ప్యాట్ని ఇప్పుడు సదరం చేసి దాంట్లో ఇనప పైపులు పాతి దాంట్లో రేకులు దించారు, శుభ్రం చేసి అమ్మేటాకి. చెట్లుంటే బేరగాళ్ళు రావట్లేదని, అది అడవిలాగా ఉందని పెద్ద మానులు చెట్లు
ఆ చెట్లు ఉన్నాయని చెప్పి ఎవరు కూడా రావట్లా. ఈ బోకర్లు కూడా సలహాలు ఇచ్చారు వాళ్ళకి, మీరు ప్యాట్లాగా బాగు చేయండి, ప్యాట్ చేయండి, దాంట్లో ఏమైనా పాతండి, అప్పుడు మేము బేరం తీసుకొస్తామని చెప్పి బోకర్లు కూడా నాశనైపోతారులా. మిడి కొడుకు అనకూడదు కానీ సన్నాసి నా కొడుకులు వాళ్ళు, సన్నాసి నా కొడుకులు, బోకర్ నా కొడుకులు, సన్నాసి నా కొడుకులు. ఎక్కడ రూపాయి అయితే ఆడు తింటో కక్కుర్తి నా కొడుకులు. వీళ్ళ అమ్మల సొమ్మది ఏమన్నా, వీళ్ళ బాబుల సొమ్మ ఏమన్నా, ఎవరి సొమ్మది? ఈ బోకర్లు కానీ సిగ్గు ఉండద్దు, సిగ్గు శరం ఉండద్దు. ఎన్నిసార్లు చెప్పాను నేను బోకర్లకు కూడా, నేను బోకర్లకు చెప్పా, వాళ్ళు కూడా ఇంట్లా, వాళ్ళు కూడా ఇంట్లా దిక్కుమాలంతా. ఎంత నేను చెప్పాలి, ఎందాక చెప్పాలి. ఎన్నిసార్లు చెబుతుంది ఇదే మాట, ఎన్నిసార్లు చెబుతాను నేను. ఆ బోకర్లు కానీ సిగ్గు ఉండద్దు, సిగ్గు శరం ఉండద్దు. వీళ్ళు పిల్లల తాళ్ళు తెంచుకోవటానికి, ఈ పిల్లల తాళ్ళు తెంచుకోవటానికి ఎగబడిపోతారు, ఎక్కడ లేవు స్థలాలని చెప్పి ఆడికే పరిగెడుతున్నారు. దాంట్లో పడి సామాన్ వెళ్ళి ఏదో నా కొడుకులు ఎదవేసేలేస్తున్నారు, ఏదో నా కొడుకులు. చూడండి, గుంటూరు జిల్లా తాడేపల్లి భూస్వామి సెంటరు.